నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఉదయం పూజలు చేయడం, సాయంత్రం మద్యం సేవించడం. ఉదయం పూజలు చేయడం, సాయంత్రం పబ్‌కెళ్ళడం. ఉదయం పూజలు చేయడం, సాయంత్రం వారికి నచ్చినటువంటి రీతిలో విందు వినోదాదుల్లో పాల్గొనడం. అది మామూలు రోజుల్లో వేరు గాని, దేవీ శరన్నవరాత్రుల్లో అస్సల పనిచేయదు. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారు కొన్ని ఖచ్చితమైనటువంటి నియమాలని పాటించాల్సిందే. మద్యం సేవించడము, మాంసం తినడము, ఇష్టం వచ్చినట్లు సిగరెట్లు, గుట్కాలు ఇలాంటివి తినడం అనేది అస్సలు ఏమాత్రం కూడా దేవీ నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చేసేవారు చేయకూడదు. ఎందుకు అంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. ఆవిడ ఎంత శక్తివంతమైనటువంటి స్వరూపిణి అయినప్పటికీ కూడా వారి భక్తులను అనుగ్రహించడంలో ఎప్పుడు అమ్మవారు అవ్యాజమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది. మరి అంత అనుగ్రహాన్ని చూపించేటువంటి అమ్మ ఆరాధన చేసేటప్పుడు మనం ఇష్టారీతిలో ఉండడం కాదు, మనకంటూ కొన్ని నియమాలు కట్టుబాట్లు పెట్టుకుని ఆ ప్రకారంగా మెలగడమే మంచిది.